మిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈ మధ్య మన జీకే వీధి మండలంలో ఒక మారుమూల గ్రామంలో ఒక దురదృష్టమైన ఘటన జరిగింది. ఆ ఘటనలో ఈ 2 జనవరి 2024 ఈ కొత్త సంవత్సరంలో ఒక 11 సంవత్సరాల పాప ఇంటికి లోపల ఊరేసుకొని చనిపోయినట్లు కనపడ్డది. మొదట్లో పేరెంట్స్ ఆ అమ్మాయి ఏదో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుందని భావించారు. గ్రామం కావడం వల్ల కొంచెం వెనకబడిన ఆర్థికంగా కావచ్చు, లేకపోతే చదువు పరంగా వెనకబడడం వల్ల వాళ్ళ రిచువల్స్ని పూర్తి చేసుకొని ఆ అమ్మాయికి బరియల్ చేసేసారు. తర్వాత వాళ్ళు ఊళ్ళో విచారించుకున్న తర్వాత ఇలా మా పాప అందరినీ చూసిన వాళ్ళు లాస్ట్ చూసిన వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చింది. ఆ పాపని ఈ అక్యూజ్డ్ పాంగి రమేష్ సన్ ఆఫ్ పోయి ఇతను 19 సంవత్సరాలు అదే ఊరికి చెందినవాడు, ఆటో డ్రైవర్గా చేస్తుంటాడు. ఈ వ్యక్తి ఆ పాపని చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తూనే ఆ అమ్మాయిని ఆ టైంలో ఎవరు చూశారు? అక్యూజ్డ్ ఉదయం లేగానే ఈ అక్యూజ్డ్కి ఈ విక్టిమ్ మీద ఎప్పటి నుంచో కన్ను ఉండేది. ఎప్పటికైనా ఏదైనా చేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ అమ్మాయిని స్కూల్లో ఆటో దిగబెట్టడం ఇట్లాంటి పనులు చేస్తుండేవాడు. ఆ రోజు గ్రామస్తులందరూ వాళ్ళ పొలం పనిలోకి వెళ్ళిపోవడంతో ఇదే అదునుగా కొంచెం భావించి ఆ అమ్మాయిని ఈ చేయి పట్టుకొని ఇంట్లోపలికి తీసుకెళ్ళి ఈ రేప్ చేశాడు. రేప్ చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి పైకి వెళ్ళడంగా ఈ అమ్మాయి అప్పటికి రజస్వల కూడా కాలేదు. ఆ అమ్మాయి బాధతోటి మళ్ళీ ఆ రూమ్లో చెస్ట్ మీద కొంచెం బలంగా ఒక గాయం ఉండడము, కొంచెం బ్లీడింగ్ ఉండడము వాళ్ళ బంధువులు అబ్జర్వ్ చేసి ఈ డిస్కషన్ అన్ని స్టార్ట్ అయ్యడం వల్ల ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఈ షేర్ చేసుకున్న టైంలో వాళ్ళకి అర్థమైంది ఏదో కరెక్ట్గా లేదు అని చెప్పి వెంటనే వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. మనం ఇమీడియట్గా మన జీకే వీధి ఎస్ఐ గారు ఈ పోలీస్ రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. సస్పిషియస్ డెత్ 174 సిఆర్పిసి కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ బాడీని ఆల్రెడీ బరియల్ చేయడం వల్ల మన జీకే వీధి ఎంఆర్ఓ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కూడా తీసుకుని అలాంగ్ విత్ క్లూజ్ టీమ్స్ వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఆ పూడ్చిపెట్టిన బాడీని బయటికి తీశారు. బయటికి తీసి పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. ఆ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ ఒక ఇండికేషన్, ఒక ఫ్రెండ్ని పిలిచాడు. ఈ గెమ్మిలి సీతన్న, ఇతను కూడా 19 సంవత్సరాలు, ఇతను కూడా అతనితో పాటు ఆటో నడుపుతుంటాడు. ఆ వ్యక్తిని పిలవడం జరిగింది. వీళ్ళిద్దరు వచ్చినాక ఎలా ఈ విషయం బయటికి తెలిసిపోతే అందరికీ తెలిసిపోతుందేమో అని భయపడి ఏం చేద్దామని ఆలోచిస్తూ రమేష్ ఈ అమ్మాయిని చంపేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచించారు. తర్వాత ఈ చంపడానికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఈ రమేష్ అనేవాడు ఫస్ట్ వెళ్తాడు. ఆ రమేష్ వెళ్ళంగానే అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చావరా అని చెప్పి గొడవ పడడానికి వెళ్తే ఒక కత్తి కూడా తీసుకుని ఆ అమ్మాయి కాపాడుకోవడానికి ట్రై చేసింది. కాకపోతే ఇతను బలంగా ఉండడం వల్ల చేయి పట్టుకొని గట్టిగా గుండెల మీద గుద్దాడు. గుద్దినప్పుడు కొంచెం అరుపు బయట గార్డుగా ఉన్న ఈ సీతన్ అనే అక్యూజ్డ్ కూడా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఎలాగో చంపేస్తున్నాం కదా మళ్ళొకసారి అనుభవిద్దామని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ అనుభవించి ఆ అమ్మాయికి అక్కడ దగ్గరలో ఉన్న కాట్ మీద ఉన్న చీర తీసుకొని గొంతు గట్టిగా 2 వైపు బరియల్ అయిపోవడంతో వీళ్ళు మన క్రైమ్ ఎవరికి తెలియదులే, వీళ్ళు కూడా అందరు నమ్మేశారని అనుకున్నారు. కాకపోతే మళ్ళీ వీళ్ళ పేరెంట్స్కి అనుమానం రావడము, చుట్టుపక్కల మాటలు రావడము తో వీళ్ళకి భయపడి ఊరి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పోలీస్కి కంప్లైంట్ రావడము, పోలీస్ క్లూస్ టీంతో సహా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడము, అన్ని సైంటిఫిక్ ఆధారాలు కలెక్ట్ చేయడంతో వీళ్ళకి ఒకటి అర్థమైంది, ఖచ్చితంగా పట్టుకుంటారు. తర్వాత గ్రామస్తులు కూడా వీళ్ళకి మీద జూడీ చేసుకున్నారు, వీళ్ళిద్దరే కారకులు అని చెప్పి.
తర్వాత అయినా గ్రామస్తులు పట్టుబడితే ఏ రోజైనా ఆ అమ్మాయి తరపు నుంచి అయినా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక విఆర్ఓ ద్వారా మనకి మళ్ళీ లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మొత్తం కేసులో మన సర్కిల్ చింతపల్లి సబ్ డివిజన్లో మన జీకేవిధి సర్కిల్, జీకేవిధి ఎస్ఐ గారు, సిఐ గారు మరియు క్లూస్ టీమ్, మన రెవెన్యూ సిబ్బంది, ఎగ్జిబిషన్లో కావచ్చు, డాక్టర్స్ అందరూ చాలా చక్కగా త్వరగా పనిచేస్తారు.